హాయ్ ఫ్రెండ్స్, అన్ఫిల్టర్డ్ విత్ సుందర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక సంచలన కేసు గురించి మాట్లాడుకుందాం. జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్. దేశభక్తి, బీజేపీ భక్తి, దేవుళ్ళ జెండాలు, ట్రావెలాగ్స్తో లక్షల మందిని ఆకర్షించింది. ओ देश मेरे तेरी शान पे सदके ऐसे में देश का सबसे बड़ा श्रावणी मेला हम तेरा కానీ ఈమె దేశ రహస్యాలను అమ్మేసిందా? ఐఎస్ఐతో లింకులు ఉన్నాయా? బీజేపీ సోషల్ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ ఎందుకు సైలెంట్గా ఉన్నాయి? ఈ మౌనం ఏం చెప్తోంది? జ్యోతి ఎవరు? అసలు ఈ కేసు ఏంటి? చలో షాకింగ్ స్టోరీని సూటిగా ఓపెన్ చేద్దాం. హర్యానా హిసార్లో 1992లో పుట్టిన జ్యోతి మల్హోత్రా నార్మల్ ఖత్రి ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఆమె నాన్న హరీష్ మల్హోత్రా రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్. సింగిల్ పేరెంట్గా ఆమెను పెంచాడు. గురుగ్రామ్లో జాబ్ చేసిన జ్యోతి కోవిడ్ టైంలో ఉద్యోగం పోగొట్టుకొని ట్రావెల్ విత్ జో అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వ్లాగర్గా మారింది. 3,77,000 సబ్స్క్రైబర్లు, 1,33,000 ఇన్స్టా ఫాలోవర్లతో ఫుల్ జోష్ మీద స్టార్ట్ అయింది. కాశ్మీర్ హిమాలయాల నుంచి బాలి బీచ్ వరకు ఆమె వీడియోలు ఒక డ్రీమ్ లైఫ్ను చూపించాయి. కానీ ఈ కలర్ఫుల్ లైఫ్ వెనక ఒక దేశద్రోహ కథ దాగి ఉందా? 2023లో పాకిస్తాన్ హై కమిషన్లో వీసా కోసం వెళ్ళినప్పుడు జ్యోతి లైఫ్ ఒక ఊహించని ట్విస్ట్ తీసుకుంది. అక్కడ ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ను మీట్ అయింది. వాడు ఒక పాకిస్తాన్ ఆఫీసర్. ఈ మీటింగ్ నార్మల్గా స్టార్ట్ అయ్యి సీరియస్ రిలేషన్షిప్లోకి మారింది. డానిష్ ఆమెను షకీర్ అలియాస్ రానా షహబాజ్కి, అలాగే అలీ అహ్వాన్ లాంటి ఐఎస్ఐ ఏజెంట్లను ఇంట్రడ్యూస్ చేశాడు. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్లలో సీక్రెట్ చాటింగ్స్ నడిచాయి. షకీల్ నంబర్ను జట్ రందావా అని సేవ్ చేసి కాంటాక్ట్స్ హైడ్ చేసింది జ్యోతి. ఈ రిలేషన్షిప్ ఆమెను స్పైగా మార్చిందా? పైసల కోసం దేశాన్ని అమ్మేసిందా? 2023లో బైసాఖీ ఫెస్టివల్ కోసం జ్యోతి పాకిస్తాన్ వెళ్ళింది. 2024లో 2 సార్లు, 2025 మార్చిలో మళ్ళీ పాకిస్తాన్ ట్రిప్ వేసింది. ఈ ట్రిప్స్లో వీసా, హోమ్ స్టే, ట్రావెల్ ఖర్చులను డానిషే సెట్ చేసినట్టు డౌట్. బాలి, చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్లో ఫస్ట్ క్లాస్ ఫ్లైట్లు, ఖరీదైన హోటళ్లలో లగ్జరీ లైఫ్ లీడ్ చేసింది. फर्स्ट टाइम होगा जो मैं बिजनेस क्लास से अभी ट्रैवल करूँ। ఒక సాధారణ ఇన్ఫ్లుయెన్సర్కి ఇంత ఖర్చు ఎట్లా సాధ్యం? ఈ లగ్జరీ వెనుక ఐఎస్ఐ ఫండింగ్ ఉందా? ఆమె బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏం చెప్తున్నాయి? ఒక మామూలు అమ్మాయి ఇంత గ్లామరస్ లైఫ్కి ఎలా చేరుకుంది? జ్యోతి ఆర్మీ బేస్లు, బిఎస్ఎఫ్ క్యాంపులు, ఎయిర్పోర్ట్ల ఇన్ఫోను ఐఎస్ఐ ఏజెంట్లకు పాస్ చేసినట్టు తెలిసింది. ఆమె వీడియోలు పెహల్గామ్, గుల్మార్గ్, డాల్ లేక్, పఠాన్కోట్, నాదులా పాస్ లాంటి సెన్సిటివ్ ఏరియాలను కవర్ చేశాయి. 2025 జనవరిలో పహల్గామ్లో షూట్ చేసిన వీడియో ఏప్రిల్ 22న జరిగిన టెర్రర్ అటాక్ లింక్ ఉన్నట్టు డౌట్. కాజీగుండ్లో ఆమె తీసుకున్న సెల్ఫీ, డ్రోన్ షాట్స్ ఇప్పుడు ఎవిడెన్స్గా మారాయి. ఈ వీడియోలు జస్ట్ ట్రావెల్ కంటెంటా, లేక టెర్రరిస్టులకు ఇన్ఫో లీక్ చేసే టూల్సా? లక్షల మంది ఈమె దేశభక్తి హడావిడిని చూసి నమ్మిర్రు. కానీ నిజం బయటపడ్డాక ఫుల్ షాక్ అయ్యారు. 2023 జనవరిలో సికింద్రాబాద్లో హైదరాబాద్ విశాఖ వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంచ్ ఈవెంట్లో జ్యోతి ఫుల్ జోష్ చూపించింది. आ चुकी है फर्स्ट आंध्र प्रदेश की और तेलंगाना स्टेट के बीच में दूरी को कम करने के लिए वंदे भारत तेलुगु लोगों की जान शान मान। అప్పటి తెలంగాణ గవర్నర్ తమిళసై, సెంట్రల్ మినిస్టర్లు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్న ఈవెంట్లో మోడీ వర్చువల్ గా ట్రైన్ ను లాంచ్ చేసిండు. జ్యోతి చాలా జోష్ గా రైలు ఇన్సైడ్ వీడియోలు, స్టేషన్ హడావిడి, వందే మాతరం స్లోగన్స్, फुल जोश चल रहा है। అవన్నీ రికార్డ్ చేసింది. ఇండియన్ రైల్వే ఫుల్ జోష్ మీద ఉందని ఎమోషనల్ గా చెప్పింది. छत्तीसगढ़ के एमपी है यहाँ। हेलो सर, नमस्कार, कैसे हैं आप सर? बहुत बढ़िया सर। सर वंदे भारत की सौगात आई, बहुत खुशी की बात है हम लोगों के लिए। थैंक यू सो मच सर। 2-3 వందే భారత్ ఈవెంట్లలో పాల్గొంది. అసలు ఈమెను ఎవరు ఇన్వైట్ చేసిర్రు? మినిస్టర్లు, ఐఆర్ అఫీషియల్స్ పాల్గొనే ఈవెంట్స్ కి ఎంట్రీ పాస్ ఎవరు ఇచ్చిర్రు? జ్యోతి తన వీడియోల్లో మోడీ సర్కార్ ను, బీజేపీని ఫుల్ హార్ట్ తో పొగిడేది. हर हर मोदी, हर हर मोदी, मजा आ गया, क्या enthusiasm। 2024లో శ్రీనగర్ బనిహాల్ రైల్వే వీడియోలో మోడీజీ విజన్ ను పొగిడింది. ఈ పొగడ్తలు ఆమెకు దేశభక్తి, బీజేపీ ఫ్యాన్ ఇమేజ్ ఇచ్చాయి. కానీ ఆమె అరెస్ట్ అయ్యాక ఈ వీడియోలు ఏదో ఎజెండాను ఐడి చేసే టూల్స్ గా అనుమానం రేకెత్తించాయి. ఆమె బీజేపీ ఫ్యాన్ గిరి నిజమా, లేక దేశ సీక్రెట్స్ అమ్మడానికి ఒక మాస్కా? జ్యోతి ఇన్స్టా రీల్స్ లో దేవుళ్ళ జెండాల ఫోటోలతో, కాషాయ జెండాలతో వీడియోలు,
ఫుల్ హడావిడిగా పోస్ట్ చేసేది. 2023లో అయోధ్య రామ మందిర శంకుస్థాపన టైంలో రామ్ జ్యోతి దీపాలతో కాషాయ జెండాలతో రీల్ వదిలింది. జై శ్రీరామ్ అంటూ ఫుల్ ఎమోషనల్ గా నటించింది. ఆ రీల్ 2.5 లక్షల మంది చూసారు. నవరాత్రి టైంలో దుర్గాదేవి జెండాలతో ఫోటో, మాతాకి చౌకి ఈవెంట్ లో వీడియో పోస్ట్ చేసి ఆమె దేశభక్తి ఇమేజ్ ను ఫిక్స్ చేసింది. కానీ ఈ రీల్స్ నిజమైన భక్తివా లేక ఐఎస్ఐ లింకులను కవర్ చేసే డ్రామాలా? ఈ ఫోటోలు వీడియోలు ఆమె దేశభక్తి మాస్క్ ను ఎలా సెట్ చేశాయి? జ్యోతి దేశభక్తి నటిస్తూ చేసిన రీల్స్ లో భారత్ మాతాకి జై స్లోగన్స్ తో ఫుల్ జోష్ మీద వీడియోలు చేసేది. 2024లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు తిరంగా జెండాతో కాశ్మీర్ డాల్ లేక్ దగ్గర వందే మాతరం అంటూ రీల్ చేస్తే 3 లక్షల మంది చూసారు ఆ రీల్. ఈ వీడియోలో ఆమె ఫుల్ ఎమోషనల్ దేశభక్తి నటన, బీజేపీ ఈవెంట్స్ లో ఆమె అడావిడి ఆమెను పక్కా భక్తురాలిగా దేశభక్తురాలిగా ఫిక్స్ చేశాయి. కానీ ఈ రీల్స్ లో షార్ట్స్ పహల్గామ్ టెర్రర్ అటాక్ లింక్ అయిన ఇన్ఫోను ఐఎస్ఐకి పాస్ చేసిన డౌట్ తో ఇప్పుడు చెక్ లిస్ట్ లో ఉన్నాయి. ఆమె దేశభక్తి నటన నిజమా లేక దేశద్రోహం కవర్ చేసే డ్రామానా? 2025 మే 15న ఇసార్ పోలీసులు జ్యోతిని పట్టేశారు. ఆమె ఫోన్ లో చాట్స్, ఫోరెన్సిక్స్ రిపోర్ట్స్, ఆమె కన్ఫర్మేషన్ తో ఐఎస్ఐ లింక్స్ బయటపడ్డాయి. 2024 పాకిస్తాన్ హై కమిషన్ లో ఇఫ్తార్ పార్టీ వీడియోలో డానిష్ తో క్లోజ్ షాట్ ఎవిడెన్స్ గా మారాయి. డానిష్ చూస్తే నా హార్ట్ ఫుల్ హ్యాపీ అని ఆమె చెప్పిన వీడియో ఇప్పుడు ఆమెను పట్టించింది. మే 6, 2025న డానిష్ తో చాట్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయ్యే ముందు రోజు జరిగింది. ఆమె ఫోన్ ఎలా ఆమెను క్రిమినల్ గా ప్రూవ్ చేసింది? ఆమె నాన్న హరీష్ మా అమ్మాయి ఇన్నోసెంట్, ఆమెను ట్రాప్ చేసిర్రు అని ఏడుస్తూ చెప్తున్నాడు. కానీ ఫ్యాక్ట్స్ ఏంటి? జ్యోతిపై అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 సెక్షన్స్ 345, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 152 కింద కేసు బుక్ అయింది. ఆమె ఆర్మీ ఇన్ఫర్మేషన్ ను పాకిస్తాన్ కు పంపిందని, పాకిస్తాన్ కు సపోర్ట్ చేసే ప్రాపగండా చేసిందని ఆరోపణలు. ఎవిడెన్స్ గా ఫోన్ చాట్స్, ఫోరెన్సిక్స్ రిపోర్ట్స్, వీడియోలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఆమెకు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ వరకు కాంటాక్ట్స్ ఉన్నట్లు తేలింది. ఈ ఎవిడెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి? జ్యోతి నిజంగా క్రిమినలా లేక పెద్ద కుట్రలో బలిపశువా? మే 20, 2025 నాటికి జ్యోతి 5 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంది. ఆమె ఇన్స్టా అకౌంట్ సస్పెండ్ అయింది, కానీ యూట్యూబ్ ఛానల్ ఇంకా యాక్టివ్ గా ఉంది. హర్యానా, పంజాబ్, యూపీలో 11 మందిని అరెస్ట్ చేశారు. ఆమె బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఉన్న లింకులపై ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఎన్ఐఏ ఈ కేసును టేకప్ చేయొచ్చు అనే టాక్ నడుస్తుంది. జ్యోతి కేసులో బీజేపీ సోషల్ మీడియా అకౌంట్స్, వాట్సాప్ యూనివర్సిటీ గ్రూప్స్ మౌనంగా చూస్తున్నాయి. జ్యోతి మోడీని, బీజేపీని పొగడడం, బీజేపీ నాయకులతో ఈవెంట్స్ లో అడావిడి చేయడం ఈ సైలెన్స్ కారణమా? ఇదే ప్లేస్ లో ముస్లిమో ఒక క్రిస్టియన్ అమ్మాయి ఉంటే, లేదంటే ఏ కాంగ్రెస్ కమ్యూనిస్టుల ఈవెంట్ లోనో జ్యోతి కనిపించుంటే దేశం అల్లకల్లోలం అయ్యేది కాదా? బీజేపీ సోషల్ మీడియా టీంకి ఏమైంది? ఇప్పుడు సైలెన్స్ ఎందుకు బాయ్? వాట్సాప్ యూనివర్సిటీ దేశభక్తి స్లోగన్స్ తో ఫుల్ జోష్ మీద ఉండే గ్రూప్స్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? ఈ సైలెన్స్ కారణం ఏంది? రాజకీయ ప్రెషరా లేక జ్యోతికి బీజేపీతో ఉన్న లింక్స్ కారణమా? నిజాలు జనానికి తెలియాల్సిందే. జ్యోతి మల్హోత్రా కేసు దేశ భద్రతకు ఒక బిగ్ వార్నింగ్. దేశభక్తి, దేవుళ్ళ భక్తి ఫుల్ షో ఆఫ్ చేస్తూ కాషాయ జెండాలతో రీల్స్ వదిలి జై శ్రీరామ్ స్లోగన్స్ తో లక్షల మంది హార్ట్లను గెలిచిన జ్యోతి దేశ సీక్రెట్స్ అమ్మి దేశ ద్రోహం చేసింది. ఈ కేసు ఒక బిగ్ ట్రూత్ బయట పెట్టింది. టెర్రరిజానికి మతం లేదు. భక్తి మాస్క్ దేశాన్ని చీట్ చేసే టూల్ అవ్వచ్చు. జ్యోతి దేశభక్తి నాటకం లక్షల మందిని ఫూల్ చేసింది, కానీ ఆమె యాక్షన్స్ దేశాన్ని హర్ట్ చేశాయి. ఫ్రెండ్స్, జ్యోతి మల్హోత్రా కేసు మనకు ఒక బిగ్ లెసన్ ఇచ్చింది. దేశభక్తి పేరుతో అడావిడి చేసే మాస్కులను కళ్ళు తెరిచి చూడాలి. దేశ భద్రత కోసం మనమందరం ఒకటై ఈ చీకటి శక్తులపై ఫైట్ చేయాలి. ఇది అన్ఫిల్టర్ విత్ సుందర్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీ కామెంట్ రాయడం మర్చిపోవద్దు.